రాష్ట్రంలో ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది ఒక నలుగురు ఐదుగురు మీదే బాగా బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఒకటి కుప్పం నుంచి చంద్రబాబు గారు, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి నుంచి లోకేష్ గారు, ఉండి నుంచి రఘురామరాజు గారు. ఈ ఐదుగురు మాత్రమే ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నారు, హైలైట్ అయ్యారు? ఈ ఐదుగురు ఎందుకు హైలైట్ అయ్యారంటే ఈ ఐదుగురిని ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కంకణం కట్టుకున్నారు కాబట్టి. ఈ ఐదుగురులో ఆయన కూడా ఉన్నారు కదా. ఈ ఐదుగురులు అంటే అది ఆయన ట్రై చేసింది అయితే ఈ నలుగురు, మేము నలుగురు, మా నలుగురు మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టాడు. సో అది అవతల సైడ్ నుంచి మరి వైఎస్ఆర్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లాగానే చంద్రబాబు నాయుడు గారి లాగా అది కూడా పెట్టుకుని ఉండొచ్చు. ఆ నలుగురిలో మొదటగా మనం ఎదురెదురు కూర్చొని ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనతోనే స్టార్ట్ చేస్తే రఘురామరాజు గారికి ఉండిలో పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? నాకు వాళ్ళ నలుగురికి వచ్చినంత మెజారిటీలు రావు. నాకు ఒక ఇండిపెండెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, వైసీపీ ముసుగేసి. సో అతను కొన్ని ఓట్లు చీల్చుకుంటాడు కాబట్టి నాకు నా ఫెయిర్ ఎస్టిమేషన్ అయితే ఇట్ విల్ బి ఓవర్ 25,000, మినిమం 25,000 ఖాయం. ఓకే, అతనికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న దాని మీద ఇది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అది లీస్ట్ అతనికి చాలా ఎక్కువ ఓట్లు వస్తాయని ఊహించుకుని నేను 25,000 అంటున్నా. అతనికి ఊహించినన్ని ఓట్లు రాకపోతే, చాలామంది రావు, ఇండిపెండెంట్గా ఎవడేస్తాడని అంటున్నారు, రాకపోతే ఇది 40,000కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఓకే, బట్ నేనైతే ఐఎమ్ ఆల్వేస్ కన్జర్వేటివ్. సో 25 నుంచి 40,000 మధ్యలో మినిమం, మ్యాక్సిమం 40 అప్పర్ లిమిట్. ఓకే, ఈ మధ్యలో ఉంటా. బట్ వేరాస్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇవన్నీ 50+ స్ట్రైట్. కానీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాము, గెలిచి తీరుతాము అనేటువంటిది ఎలక్షన్ ముందు నుంచి చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు 50,000కే పరిమితం చేశారు దాన్ని. నేను చెప్తున్నాను కదా, నా లెక్క నేను 25కే పరిమితం చేసుకున్నా. నేను చెప్పిన దాని మీద ఎక్కువ రావాలి తప్ప నేను ఎప్పుడూ అతిగా మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ అలా మాట్లాడినా. నేను చెప్పిన దాని మీద ఒకటైనా ఎక్కువ ఉంటుంది తప్ప తగ్గదు. అలాగే కన్జర్వేటివ్గానే చెప్తున్నా. నేను 50,000 పై మాట అన్నా వాళ్ళిద్దరికి. అంటే 1,00,000 కూడా 50,000 పైన ఉంది కాబట్టి అట్లా కూడా అనుకోవచ్చు. అలా కూడా అనుకోవచ్చు, కానీ నేను అలాగంటలేదు. 50,000 పైనే ఉంటుంది. అలా అనుకుంటే 10,000 అనే చెప్పచ్చు, ఏదైనా 10,000 పైనే అని కాదు. 50,000కి తగ్గదు అన్నది నా లెక్క. ఓకే, అలాగే లోకేష్ గారిది నా ఉద్దేశంలో 35,000 తగ్గదు. ఎందుకంటే అదర్వైజ్ లోకేష్ పట్టి అదర్వైజ్ చాలా టఫ్ సీట్ అది మంగళగిరి. ట్రెడిషనల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం ఒకే ఒకసారి నెగ్గింది అక్కడ. ఈసారి ఆయన అక్కడ బాగా పనిచేయబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత స్కెచ్ చేసినా అక్కడ ఈ షుడ్ క్రాస్ 35. ఆ పైన అంతైనా రావచ్చు. నేను చెప్పింది లీస్ట్. నాకు 25 అని ఎలా చెప్పానో ఆయనకి 35, వాళ్ళిద్దరూ 50+. ఓకే, సో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ కావచ్చు లేదా గెలుపుకి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? గెలుస్తాడని అనుకుంటున్నాను. ఓడిపోవాలని కోరుకుంటున్నా, కానీ గెలుస్తాడు. ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే అతను దుష్టుడు, దుర్మార్గుడు కాబట్టి, నన్ను చంపాలని చూశాడు కాబట్టి. సో నా దృష్టిలో అతను పనికిమాలినాడు కాబట్టి ఓడిపోవాలని కోరుకుంటున్నా, కానీ అతను సర్వేలు బట్టి నెగ్గుతాడు. కానీ రకరకాల సర్వేలు రిలీజ్ అవుతున్నాయి సార్, రాష్ట్రానికి సంబంధించి, నేషనల్గా కావచ్చు, లోకల్గా కావచ్చు. ఏ సర్వే చూసినా కూడా దాదాపుగా 10 సర్వేలు రిలీజ్ అయితే 8 సర్వేలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్తున్నాయి, 2 సర్వేలు కూటమికి ఫేవర్గా చెప్తున్నాయి. కానీ ఈ 2 సర్వేలని ఆధారంగా చూసుకోవాలా, లేదంటే ఈ 8 సర్వేలను ఆధారంగా చూసుకోవాలా? అసలు ఎందుకు సర్వేలు ఇలా వస్తాయి? నాకు తెలిసి ఒక్క టైమ్స్ నవ్వు తప్ప ఇంకెవ్వడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పలా. మరి ఊరికనే ఎవరన్నా ప్రింట్ వేసి చెప్పుకుంటున్నారేమో నాకు తెలియదు. ఇంకెవడో చెప్పలా, టైమ్స్ నవ్వు ఒక్కడే చెప్పాడు. లోకల్గా ఉన్నటువంటి ఆత్మసాక్షి కావచ్చు, లేదంటే ఇప్పుడు కంప్యూటర్ మీద టైప్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడను.
అక్కడ అంతమందిని పెట్టాం, ఇక్కడ ఇంతమంది వెళ్ళారు, ఇన్ని శాంపిల్స్ అని టైప్ చేసేయటం వేరు, శాంప్లింగ్ తీసుకుంటాం వేరు. సో నేను టైపిస్టుల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు లోకల్గా చేసే వాళ్ళంతా కంప్యూటర్ల మీద సర్వే అంతా చేస్తారు కాదు, సగం మంది ల్యాప్టాప్. ఈసారి కొంచెం ఎక్కువ మందిని పెడదాం ఎంప్లాయీస్ అని చెప్పి అక్కడ పెడతాడు, అంతే. అక్కడ ఎవడో ఉండడు. అంటే వీళ్ళు పెట్టినంత మాత్రం అక్కడ ఓట్లు అయితే రావు కదా, కానీ రావు. వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటది కదా. అలాంటప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? ఉంటాయి కదా దెబ్బతింటానికి. అసలు క్రెడిబిలిటీ లేదంటారు వాళ్ళకి. లేని వాళ్ళే సగం మంది ఉంటాయిగా. క్రెడిబిలిటీ ఉన్నాడు ఎప్పుడు ఆచి చూసే చెప్తాడు. సో 4వ తారీఖు ప్రజల మ్యాండేటరీ తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాలు కావచ్చు, సంభవించబోయే పరిణామాలు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? ఏముంది, ప్రజలు సంతోషిస్తారు. ఎన్నాళ్ళు నరకం అనుభవించాం, పనికి మాలిన ప్రభుత్వాన్ని దింపామన్న తృప్తితో ప్రజలు ఉంటారు. ఆ రోజు సాయంత్రం పండగ చేసుకుంటారు. ఒక దీపావళి లాగానే జరుపుకుంటారు, ఒక దసరా పండుగలా జరుపుకుంటారు. చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. గుండెల మీద కోరి తెచ్చుకున్న ఒక పెద్ద బండని పక్కన పెట్టుకుని బాగా రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే ఇది రాజుగారి మనసులో ఉన్న మాట, లేదంటే రాష్ట్రంలో ప్రజల మనసులో ఉన్న మాట? రాష్ట్రంలో ప్రజల మనసులో ఉన్నమాట, మెజారిటీ ప్రజల మనసులో ఉన్నమాట. అరే నీ గురించి నీ తల్లి నీ చెల్లె తిడతా ఉంటే నువ్వేం మనిషివా అనుకోరా ప్రజలు? నీ కన్న తల్లి, నీ సొంత చెల్లి, నీ చెల్లెల మీద దరిద్రంగా నువ్వు కామెంట్లు చేయించేవాడివి. అసలు స్త్రీలు అంటే నీకు అసలు కనీసం గౌరవం ఉందా? నీ సొంత చిన్నాన్నే లేపేసిన వాళ్ళని అరెస్ట్ అవ్వకుండా నువ్వు కాపాడుకుని, సరే ఇతను కూడా ఉండుండొచ్చు. ఈ చిన్నాన్న ఇష్యూకే వస్తే దాదాపు గత 5 సంవత్సరాలుగా ఇదే అంశాన్ని టీడీపీ లేవనెత్తుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనేక మీటింగ్లలో, అనేక సభల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఫైనల్గా చంద్రబాబు గారు అనేది అంటే ఇది మీ కుటుంబ సమస్యని రాష్ట్రం మీద ఎందుకు రుద్దుతున్నారని మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది సార్? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థం కాదంటారా ఇట్లాంటి కామెంట్ చేసినప్పుడు? ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు లేపారు, ఎవరు లేపించారు, సూత్రధార ఎవడు, మధ్యపాత్రధార ఎవడు, యాక్చువల్ యాక్టర్లు అంటే వేసేసిన వాళ్ళు దొరికారు. మధ్యలో వేసినోడికి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా దొరికారు. చార్జ్షీట్లో వేశారు. అసలు ఈయనని ప్రోత్సహించిన వాడు ఇంకా రావాలి. అక్కడికి ఆపించుకోగలిగారు ఆ ఇన్వెస్టిగేషన్. తర్వాతైనా వస్తుంది. ఇప్పుడు మరలా తర్వాత రాష్ట్ర సమస్యగా మారే అవకాశం ఉన్నది. రిజల్ట్స్ తర్వాత రాష్ట్ర సమస్య లేదు, కుటుంబ సమస్యగా అలాగే మిగిలిపోయే అవకాశం ఉందా? కుటుంబ సమస్య తేలిపోతుంది. కుటుంబంలో ఎవరిని వేస్తారు అన్నది ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా తేలుతుంది. సిబిఐ అయితే తెలుస్తుంది. సరే తర్వాత శిక్ష ఏం పడుతుంది అనేది మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి ఈ కేసులాగా 10 ఏళ్ళు పట్టవచ్చు. అందరూ ఏం పడుతుందో చూద్దాం. బట్ పలానా వాడు ఏం చేశాడు అని అయితే తేలుతుంది. ఆల్రెడీ ఒక క్లైమాక్స్కి వచ్చింది, ఆపేరు అలాగా. ఇప్పుడు రాష్ట్రంలో మీరు వస్తా అంటున్నారు, కేంద్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? బీజేపీకి కాస్త ఎదురుగాలే వీస్తుంది అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎంత ఎదురుగాలి వీచినా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు బీజేపీకి స్టాండ్ అలోన్ 370 సీట్లు డెఫినెట్గా రావు అని నేను అనుకుంటున్నా. కానీ 300 స్థానాలకు తగ్గవని అనుకుంటున్నా. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 303 నుంచి 370. నా ఉద్దేశంలో 300కి భారతీయ జనతా పార్టీ స్టాండ్ అలోన్ తగ్గవు. అంటే ఇది ఏపీకి సంబంధం లేకుండా వాళ్ళకి వచ్చేవా? ఏపీతో కలుపుకొని వాళ్ళకి ఏపీలో వస్తాయని, ఏపీలో కూడా 4 వస్తాయని లెక్కెట్టుకున్నాం కనీసం. అంటే ఇందాక టీడీపీకే 22 నుంచి 23 వస్తాయి అంటున్నారు, దాంట్లో 4 కలుపుకునే. టీడీపీ పోటీ చేసింది 17 అయితే 23 ఎలా వస్తాయి అమర్నాథ్? కూటమిలో 23, 20 నుంచి 22 వస్తాయనేది నా అంచనా. దాంట్లో 4 బీజేపీకి వస్తాయి. 4 బీజేపీ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. టీడీపీ తరఫున పోటీ చేసిన 17 మంది గెలుస్తున్నారు. 17, 4, 21, ఇంకోటి 1, 2 వచ్చినా జనసేన 2.
20 వస్తే టీడీపీ కూడా కొన్ని పోతాయి కదా, కొన్ని రెండు పోవచ్చు, ఉమ్, పోకపోవచ్చు కూడా. బట్ నేను అనేది 20 మినిమము, ఉమ్, ఇట్ మే గో అప్ టు 23 అని కూడా ఉంది ఓకే. మా అంచనాల్లో. ఉమ్, సో 20 అయితే కనీసం వస్తాయి, 23 వచ్చినా ఆశ్చర్యపోతున్నా. ఓకే. కానీ ఇదే ఫిగర్ వైసీపీకి చెప్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి. ఏం చేస్తాం? ఇప్పుడు సట్టా మార్కెట్ చూస్తే వాళ్ళకి 7-8 వస్తాయని ఇదే 2019లో చూస్తే మీరు అదే వైసీపీ నుంచి పోటీ చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి 22లో భాగంగా మీరు ఒకళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఆ 22 నుంచి 3కు పడిపోయి 3 సీట్లతో గెలిచినటువంటి టీడీపీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి కావచ్చు, అవును 22కు వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది, ఉమ్, అసలు డౌట్ ఎందుకు? టీఆర్ఎస్ ఇప్పుడు అసలు సింగిల్ సీట్ రాదు ఎంపీ.